హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో మేము పెళ్ళికి అయితే వెళ్తున్నాం. అది గోదావరి దాటి గోదావరి అవతల అన్నమాట. ఆ ఊరి పేరు వచ్చేసి పొట్లై. అది ఎట్లా వెళ్తున్నాం అన్నది నేను ఈ వీడియో చూపిస్తాను అన్నమాట. రండి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము అటు వెళ్ళాలంటే ఈ కట్టపైకి నుంచే వెళ్ళాలా. ఇది గుమ్మడిపల్లి గ్యాజెట్ అన్నమాట. ఇలాంటి వీడియో వచ్చేసి పెళ్ళికి అన్నమాట. నేను మా ఆవిడ అయితే వెళ్తున్నాం, మా అన్నయ్య కూడా వెళ్తున్నాం అన్నమాట. రెండు బండ్లలో వెళ్తున్నాను నేను. మా అన్నయ్య వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూపిస్తాం అన్నయ్య వాళ్ళని. బస్ వాళ్ళే ఇదే రుద్రం కోట. ఇక్కడ నుంచి మనం గోదావరిలోకి దిగాలన్నమాట. ఈ దారి వచ్చేసి అదే గోదావరికి వెళ్ళే దారి. ఆ ముందున్న బండ్లు మాయ అనమాట ఫ్రెండ్స్. ఆ కనపడే అక్కడ చిన్న కనపడే పాక దగ్గర దాకా వెళ్ళాలన్నమాట బండ్లు. అది కూడా ఫస్ట్ గేర్లో వేసి మెల్లగా లాగించాలి. ఇది మొత్తం ఇసుకే అనమాట, గోదావరి ఇసుకే. చూడేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, చిన్నగా లాగించాలన్నమాట. ఫ్రెండ్స్ అది మనమైతే ఇంకా లాంచ్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక బండ్లు అయితే ఎక్కిస్తున్నారు, ఒక్కొక్క బండి. ఆ బండి అయితే ఎక్కించారు. ఇంకా అన్నయ్య వాళ్ళ బండి అయితే ఉందన్నమాట. లాంచీలో కూడా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. మా పడవ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. రుద్రం కోట నుంచి పోనవరంకి అయితే బయలుదేరింది అన్నమాట. అయితే ఇది మొత్తం అంత బాగా గొయ్యి అయితే గొయ్యించారన్నమాట ఫ్రెండ్స్. నీళ్ళు అయితే తక్కువగా వెళ్తున్నాయి అని ఇలా కుక్కర్లు పెట్టి గొయ్యి అయితే తీపిచ్చారనమాట. గొయ్యి ఎమ్మటే వెళ్తుందన్నమాట పడవ వచ్చేసి. గొయ్యి తీపిచ్చడం వల్ల గొయ్యి ఎమ్మటే వెళ్తుంది పడవ కూడా. నడిచి కూడా వెళ్ళిపోవచ్చు అందుకని ఫ్రెండ్స్. ఇది పాట తీశారు కాబట్టి నడిచి అయితే వెళ్ళొద్దు అంటున్నారు, తిడుతున్నారంట. అందుకే ఇలా వాళ్ళు నీళ్ళు వెళ్ళకపోయినా కూడా సన్నగా వస్తున్నాయి అన్నమాట. రేవు దాంట్లో వెళ్ళిపోవచ్చు, మనుషులైన బండ్లైనా తక్కువలో వెళ్తున్నాయి నీళ్ళు. వాళ్ళు పాట పాడారు కాబట్టి మనం ఇలా వాళ్ళు కుక్కర్లు పెట్టి గొయ్యి అయినా తీపిచ్చుకొని సన్నగా వెళ్తున్నాయి నీళ్ళు. అయితే చాలా తక్కువ వెళ్తున్నాయి అన్నమాట. కుక్కలు కూడా దాంట్లో వెళ్తున్నాయి ఫ్రెండ్స్.
మేమైతే ఇదే ఫుడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే కోనారం డ్రైవ్ అనమాట. పెద్ద పెద్ద లాంచ్లు ఉన్నాయి, ఫుల్ గోదావరి ఉన్నప్పుడు తిరిగిన లాంచ్లు. మేము ఇటు ఎక్కి పైకి వెళ్తే కోనారం అనమాట. అక్కడ నుంచి పెళ్ళికి వెళ్తాం. మేమైతే ఇటు ఒడ్డు ఎక్కేసేసి కోనారం ఒడ్డు ఎక్కేసి బయలుదేరాం అనమాట. పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళికి వెళ్ళే రూట్కి అయితే వెళ్తున్నాం హైవే మీదకి. ఇదే ఆ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫ్రెండ్స్. పొట్ల చల్లమంతే అయిపోతా అలా ఫ్యాన్ వచ్చి అది వాళ్తా పాట. ఇక్కడ డెకరేషన్ ఏమి ఈ కటింగ్ ఉంది. ఇంకా రమను ఆశీర్వాదండి. పెళ్ళికడికి వెళ్ళిపోతాం. లేకపోతే రిజెక్షన్లో ఉంటుంది కాబట్టి మేము పెళ్ళికాడ నుంచి అయితే రిటర్న్ అయితే తిరిగాం ఫ్రెండ్స్. మా మామని మా అక్క ఇద్దనమాట, మా మామ వాళ్ళ అమ్మ ఇక్కడ అడ్ రోడ్ కాడ అయితే దించేసాం. వాళ్ళు అక్కడ నుంచి అంటే వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోతారు. మనం ఇక్కడ నుంచి మళ్ళా రేవు కాడికి వెళ్ళి రేవు దాటి మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ఇంకా కుద్రం కోట దాటి లొడ్డుకు అయితే వచ్చేసి ఇంకా బయలుదేరాం అనమాట. టైం వచ్చేసి 5 అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్ వెనకాల అయితే ఉన్నాం అన్నమాట. గుమ్మడిపల్లి ప్రాజెక్టు. ఎంతటితో అయితే వీడియోని అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.